హలో, వెల్కమ్ టు లిషు త్రిషి వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి పండుగ ఎలా చేశానని చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చూసుకున్నానంటే చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకు చాలా కుదుటపడింది. చాలా మంచిగా చేసుకున్నాను పూజ అయితే. నా మనసు కొద్దీ నేను చేసుకున్నాను, నాకు తగినంత విధంగా నేను చేసుకున్నానండి. మీరందరూ ఎలా చేసుకున్నారండి వరలక్ష్మి వ్రతము? ఎలా చేసుకున్నారు, ఏమేమి జరిగింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, అమ్మవారు ఎంత కలగా కూర్చొని ఉన్నారు. మా ఇంట్లో ఒక ఫ్రాక్ వేసుకొని కూర్చున్న తర కనిపిస్తుంది కదండి మీకు కూడా అందరికీను. నాకైతే అలాగే కనిపిస్తుంది. మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారంటే ఈ వరలక్ష్మి పండుగకి? నేనైతే మా అమ్మ చేసిన పిండి వంటలతోనే ఈరోజు అమ్మవారికి సమర్పించానండి. ఒక్కొక్కటి అమ్మవారికి తినిపించుకొని ఆనందంగా చెప్పుకొని అమ్మవారు ముచ్చట్లు పెట్టుకొని ఉన్నానండి. పూజ అంతా అయిన తర్వాత నాకు చాలా అంటే చాలా సంతోషమైంది. ఇక్కడ చూసారు కదా, పిండి వంటలన్నీ తినిపించాను అమ్మకి. నైవేద్యంగా నేను లెమన్ రైస్, కర్డ్, పాయసం పెట్టుకున్నానండి. ఇక గడప దగ్గర అయితే దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను. మళ్ళీ తులసి కోట దగ్గర కూడా వెళ్ళి నేను పసుపు కుంకుమ అంతా పెట్టి పూజ చేసుకున్నానండి. నా మనసు కొద్దీ నేను పూజ చేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీకు కనిపిస్తుంది కదండి, మీరందరూ కూడా బాగా చేసుకున్నారనుకుంటున్నాను వరలక్ష్మి పండుగని. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వీడియో తీయడానికి వచ్చాను. మా నీడు మాకే అక్కడ కనిపిస్తుంది. ఇదండి మా తులసి కోట. సింపుల్గా ఉంటుంది, బట్ చూడడానికి అందంగా ఉంటుందండి. పసుపు కుంకుమ పెడితేనే కదండి అందరికీ అందము. చూడండి, ఇక్కడ చిన్నగా పసుపు కుంకుమ పెట్టినా కూడా ఎంత కలగా కనిపిస్తుందో తులసి కోట. మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ అమ్మవారి దగ్గర మళ్ళీ చూపిస్తున్నాను కదా మీకు అందరికీను. సేమ్ అండి, ధూపం వేసుకున్నాను. లాస్ట్లో పూజ అంతా అయిన తర్వాత ధూపం వేసుకొని ఇల్లంతా కూడా ధూపం పెట్టుకున్నానండి. చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండింది ఇంట్లో అందరూ. సో ఇలా జరుగుతుందంటే మా వరలక్ష్మి పండుగను ఇలా జరిగింది. యాక్చువల్లీ నెక్స్ట్ డే नमस्तेस्तु महामाये श्री